ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమాయా చాప్టర్ 8 and verse 6. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. And Ezra blessed the Lord, the great God. And all the people answered, Amen, Amen, with lifting up their hands, and they bowed their heads and worshiped the Lord with their faces to the ground. యేసు ప్రభువారిక శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినము జీవముల దేవుడు మనకి ఇచ్చినారు. పిల్లరా, దీని యందు ఉత్సహించి సంతోషించాలి. గల కారణము పిల్లరా, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టి తిరిగి లేచినటువంటి పరిశుద్ధమైనటువంటి దినము. పిల్లరా, ఆ యొక్క విషయము మనకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మన జీవితాల్లో కూడా ఎంత నెమ్మది నిరీక్షణ కలుగుతుంది. గల కారణము పిల్లరా, నా దేవుడు మృత్యుంజయుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాతో ఉండేవాడు అని మనము నిత్యము పాడుకుంటాం, ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధించుకుంటాం. ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను, అద్భుతములను మన పట్ల, మన కుటుంబాల పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని పిల్లరా, మనము కూడా తల వంచి ఆయనకి నమస్కారం చేస్తాం. భయము కలిగి, భక్తి కలిగి ఆయన యొక్క సన్నిధానంలో నిలబడతాం పిల్లరా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో అవి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవునాయన, ఈ లోకంలో మాకు నిరీక్షణ కలిగజేసేది యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానములు. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా ఎజ్రా ఎప్పుడైతే మీ యొక్క గొప్పతనాన్ని, మీ ప్రభావాన్ని, మీ యొక్క ఆశ్చర్య కార్యములను వారికి వినిపించినాడో అందరూ కూడా ఆమెన్ ఆమెన్ అని మరి వారు తల వంచి మీకు నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే మీరే వారిని విడుదల చేసే సమర్థుడవని, వారి యొక్క జీవితాలను బాగు చేసేవాడు అని, వారిని ఉద్ధరించేవాడు అని వారు నమ్మరు. కాబట్టి వారి జీవితాలంతా సంతోషము కేకలు వేసినారు, సంతోషించినారు. ఇలాంటి ఆత్మ ద్వారా మా పిల్లలందరినీ దర్శించండి. మీరు గనక మా ఇంటిలో ఉంటే, మా కుటుంబాల్లో ఉంటేనే ప్రభువా మాకు నిజమైన ఆనందం, సంతోషము. ఈ లోకంలో ఏమున్నా, ఎలాంటి స్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా మాలో నిరీక్షణ, సమాధానము, నెమ్మది ఉండదు. కానీ యేసు ప్రభువారు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం ప్రభువా. అలాంటి సంతోషకరమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. జీవగల దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృప ప్రతి ఒక్కరు దయచేయమని, ప్రతి కుటుంబంలో సమాధానము, శాంతిని దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.